మెక్సికన్ మింట్ రైస్ అంటే వామాకు రైస్ ఎలా చేయాలో చాలా సింపుల్గా రైస్ అనొచ్చు, పులావ్ అనొచ్చు. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. చాలా మసాలా తక్కువ. ఈ ఎండాకాలంలో ఒక్కసారి ఇలా చేసి చూడండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. అందులోనూ వామాకు అరుగుదలకి చాలా మంచిది. ఇందులోకి ఎక్కువ కర్రీస్ కూడా అవసరం లేదు. ఒక్క పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. ముందుగా వామాకులో 2 రకాలు ఉంటవి. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, ఒకటి కొంచెం ఎల్లో ఉంటుంది. గ్రీన్ కలర్ అయితేనే బాగుంటుందండి. ఒక గుప్పుడంతా వామాకులు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, మిరియాలు, పచ్చి కొబ్బరి. నేను ఒక కాయలో సగం వేసాను. 2 గ్లాసులు రైస్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు వచ్చేసి క్యారెట్, బీన్స్, బఠానీలు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఆలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గరిట ఆయిల్, ఒక గరిట నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే క్యారెట్ ఇలా సన్నగా తరుక్కోవాలి. పొడుగు లేదా మీరు ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. నేను బఠానీలు మొలకలు తెచ్చానండి. ఇవి పచ్చిను కానీ వలిసి ఒక క్లాత్లో కట్టి పెట్టే వరకు 2-3 రోజులకి ఇలా మొలకలు వచ్చినవి. చాలా మంచిదంటే ఇలా మొలకలు వచ్చినవి తింటేను. అందుకనేసి నేను ఇలా చేశాను. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. అంటే లైట్గా ఫ్రై అవ్వాలి. బాగా అంటే మరీ బాగా కాదు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించాలి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు. నేను 2 స్పూన్లు ఉప్పు వేసాను. చూసుకొని వేసుకోవాలి. స్టార్టింగ్లోనే ఇంత వేసుకొని మనం వాటర్ పోసిన తర్వాత చూసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు. ఇప్పుడు నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను. 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా ఉంటుంది. నేను రైసు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. చూడండి, ఈ మగ్గుతో వేసాను నేను. నేను గంట సేపు నానబెట్టుకున్నాను. సోనా మసూరి రైసు. మీరు దీని బదులు బాస్మతి రైస్తోనైనా వేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏసరు అనేది తెరులుతుంది. తెరిలిన తర్వాత ఈ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 2 సార్లు మాత్రమే కలదిప్పాలి. ఎక్కువ కలపెట్టద్దు. ఎందుకంటే బియ్యం అనేది బాగా నానినవి ఎరిగిపోతాయి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ముందుగాను మంట తక్కువ పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. రైస్ అయితే మంచిగా అయిపోయింది. ఇంత పొడిగా వచ్చింది చూడండి. ఒకసారి కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఇలా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కలిపారంటే రైస్ మెత్తగా అయిపోతుంది. వేడి ఉంది కాబట్టి కొంచెం చల్లారాలి. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు. పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం నేను ఉల్లిపాయలు వేసి పెరుగు చట్నీ చేశాను. ముందుగానే ఎప్పుడైనా కానీ సలాడ్ తినాలంటారు. అందుకని నేనైతే సలాడ్ తిని చూస్తున్నాను. ఈ రైస్ కూడా తిని చూద్దాం ఎలా ఉందో అనేది. నేనైతే ఫస్ట్ టైం వామాకేసి రైస్ చేశాను. అంటే నేను కుండీలో వేస్తున్నాను. చూద్దాం ఎలా ఉందండి. చాలా బాగుంది. వామాకు ఫస్ట్ టైం నేను వామాకు వేసి రైస్ చేశాను. సూపర్గా ఉందంటే టేస్ట్ చాలా బాగుంది. సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా ఈ ఎండాకాలంలో ఇలా చేస్తున్నాయండి. పెరుగు చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మస్తు టేస్ట్ ఉంది. అంటే
సూపర్ ఉంది.